వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. సచివాలయం కేంద్రంగా రేవంత్ తెలంగాణ పునాదులు పెకిలించే కుతంత్రాలు చేస్తున్నాడా? బరాబర్ అడుగుదాం. చంద్రబాబు డైరెక్షన్లోనే తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని టార్గెట్ చేశారా? ప్రభుత్వ కార్యాలయాలన్నీ కాంగ్రెస్ సోషల్ మీడియా డెన్లుగా ఎందుకు మారాయి? బరాబర్ ప్రశ్నిద్దాం. కాంగ్రెస్ సోషల్ మీడియాను టీడీపీ పచ్చముక్కలు ఎందుకు నడుపుతున్నాయి? తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారినే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? బరాబర్ నిలదీద్దాం. రేవంత్ దృష్టిలో పరిపాలన అంటే గోబెల్స్ ప్రచారమేనా? అభివృద్ధి చేయటం చేతగాక ఏఐ ఫోటోలతో మాయ చేద్దామనుకుంటున్నారా? బరాబర్ అడుగుదాం. ఇప్పటివరకున్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రేవంత్ అరాచకాల నుంచి తెలంగాణను రక్షించేది కేసీఆర్ ఒక్కరే. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసమన్న కేటీఆర్. కుంభకోణాల కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి దళితులు బీసీలకు వ్యతిరేకమన్న బీఆర్ఎస్. రేవంత్ సర్కార్ పోరాటానికి రెడీ అవుతున్న బీఆర్ఎస్వి. రేపు హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు. కాంగ్రెస్ పాలనపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆగ్రహం. ప్రభుత్వ నిధులను ప్రజా ప్రతినిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఫైర్. అబద్ధాలను అందంగా అల్లుతూ మరోసారి దొరికిపోయిన గుంపు మేస్త్రి. సోనియా రాసిన లెటర్ను అనుకూలంగా మార్చుకోబోయి పట్టుబడ్డ రేవంత్. రాష్ట్రానికి మరో 4 రోజులు భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. స్వరాష్ట్రమైన తెలంగాణపై మళ్లీ అస్తిత్వ దాడి జరుగుతోంది. దశాబ్ద కాలం పాటు రక్షణగా ఉన్న కేసీఆర్ కంచె తొలగిపోవడంతో ఇప్పుడు మళ్లీ తెలంగాణపై పెద్ద కుట్రలే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వ పునాదులను కబలిస్తున్నాడు. తన గురువు చంద్రబాబు డైరెక్షన్లో ఉద్యమ నాయకత్వాన్ని టార్గెట్ చేశాడు. పేనుకు పెత్తనమిస్తే నెత్తినంతా కొరికినట్లు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాడు. ఇందుకోసం గోబెల్స్ ప్రచారాన్నే అస్త్రంగా వాడుతున్నాడు. పరిపాలన అంటే గోబెల్స్ ప్రచారమే అనిపించేలా రేవంత్ రెడ్డి వెర్రిపోకడలు పోతున్నాడు. గద్దెనెక్కి 2 ఏళ్లు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటైనా సంపూర్తిగా నెరవేర్చలేదు. 6 గ్యారంటీలను అటకెక్కించాడు. ప్రజలకు ఒక్క మేలు చేసిన పాపాన పోలేదు. అందుకే సోషల్ మీడియాలో విష ప్రచారాన్నే రేవంత్ రెడ్డి నమ్ముకున్నాడు. రేవంత్ రెడ్డి అభివృద్ధి అంతా ఏఐ మాయాజాలంపైనే సోషల్ మీడియాలోనే కనిపిస్తోంది. ఉన్నది లేనట్టుగా అద్భుతాలు చేశామంటూ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వాస్తవాలకు విరుద్ధంగా రాష్ట్రంలో ఎక్కడా కనిపించని అభివృద్ధి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికల్లోనే కనిపిస్తోంది. అభివృద్ధిపై తప్పుడు ప్రచారాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ సోషల్ మీడియా మరో దుర్మార్గమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. బీఆర్ఎస్ సహా కాంగ్రెసేతర పార్టీలోని ఉద్యమ నాయకులనే టార్గెట్ చేసింది. అత్యంత జుబుకుసాకరమైన రీతిలో ఏఐ ఇమేజ్ల ద్వారా వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది.
ఈ విషయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా అరాచకం పరాకాష్ఠకు చేరింది. ఈ తతంగమంతా ప్రభుత్వ కార్యాలయాల్లోనే జరుగుతుండటం మరింత ఆందోళన కలిగించే అంశం. సాక్షాత్తు రాష్ట్ర సచివాలయం కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా డెన్గా మారింది. సచివాలయం కేంద్రంగానే తెలంగాణ అస్తిత్వ పునాదులు కబలించే కుట్రలకు పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలన్నీ సోషల్ మీడియా డెన్లుగా మారాయి. ఏకంగా స్టూడియోలు, బ్లూ మ్యాట్లు ఏర్పాటు చేసి మరీ అబద్ధపు కథనాలు సృష్టిస్తున్నారు. ఈ వ్యవస్థకు తెర వెనుక టీడీపీ బ్యాచ్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నాడు తెలంగాణ ఉద్యమంపై సీమాంధ్ర మీడియా విషం కక్కిన సందర్భం మరోసారి గుర్తుకు వస్తోంది. నాడు ఉద్యమ నాయకత్వాన్ని ఎలా టార్గెట్ చేశారో ఇప్పుడు కూడా మళ్లీ అదే తంతు నడుస్తోంది. అది స్వరాష్ట్రంలో స్వపరిపాలనలో జరుగుతుండటం తెలంగాణ ప్రజల దురదృష్టం. తెలంగాణపై అనువనువున ద్వేషం నింపుకున్న చంద్రబాబు ఇప్పుడు తన శిష్య చూడమని రేవంత్ రెడ్డితో కలిసి తన మార్కు కుట్రలను అమలు చేస్తున్నాడు. అందుకే చంద్రబాబు డైరెక్షన్లోనే కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేస్తున్నట్లు క్లియర్గా తెలుస్తోంది. కాంగ్రెస్ సోషల్ మీడియాను పరిశీలిస్తే ఒక్క విషయం క్లారిటీగా తెలిసిపోతుంది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే అంశాలు ఎక్కడా కనిపించవు. రేవంత్ సర్కార్ పాలనలో నలిగిపోతున్న ప్రజల కష్టాలు అసలే పట్టవు. ప్రజా సమస్యలు మచ్చుకైనా కానరావు. ఏఐ మాయతో తెలంగాణ అంతా సుభిక్షమన్నట్లుగా ప్రచారం చేస్తారు. తెలంగాణపై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను కాంగ్రెస్ సోషల్ మీడియా అసలే ప్రచారం చేయదు. ఇప్పటి వరకు చంద్రబాబు బనకచెర్ల కుట్రలపై కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికల్లో ఒక్క పోస్టు కూడా కనిపించలేదు. కృష్ణా జలదోపిడీపై, కృష్ణా బోర్డును ఏపీకి తరలించే అంశాలపై ఎక్కడా ట్వీట్లు చేసిన దాఖలాలు లేవు. ఒక్కటే ఎజెండా, టార్గెట్ బీఆర్ఎస్. ఉద్యమ నాయకులపై విషం చిమ్మటమే పరమావధిగా కాంగ్రెస్ సోషల్ మీడియా పనిచేస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రభుత్వ కార్యాలయాలు విష ప్రచార కేంద్రాలుగా మారాయి. నిరంతరం ప్రచారం చేయడం అనే ఒక పాలసీ ఈ ప్రభుత్వము తర్వాత వారి మీడియా అవలంబిస్తుంది. రెండవది, సులభంగా గుర్తించదగిన శత్రువులను సృష్టించి ఆ శత్రువుని బూచిగా చూయించి, మనలోనే ఒక శత్రువుని తయారు చేసి ఆ శత్రువుని బూచిగా చూయించి మనల్ని, మన అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. తర్వాత ఎట్లాంటి చర్చ అయినా పక్కదారి పట్టించే క్యారెక్టర్ అసాసినేషన్ అనే ఒక స్ట్రాటజీని ఎంచుకున్నది. ఈ మూడు అంశాల చుట్టే మొత్తంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అంశాలని వాళ్ళు తిప్పుతున్నారు. తెలంగాణ ప్రభుత్వము అఫీషియల్గా 3 పోర్టల్స్ ఉండేటివి ఈ ప్రభుత్వం వచ్చే నాటికి. ఒకటి తెలంగాణ రాష్ట్ర చరిత్ర, రెండవది తెలంగాణ రిపోర్ట్స్ పేజీ, తెలంగాణ సీఎం వెబ్సైట్. ఈ 3 కూడా మొదటిది రాష్ట్ర చరిత్రను సమగ్రంగా సంక్షిప్తంగా అందులో పెట్టడం జరిగింది. తెలంగాణ రిపోర్ట్స్ పేజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా వాళ్ళ వార్షికాభివృద్ధి, పనులు, వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ తెలుసుకొని విద్యార్థులు, పరిశోధకులు రీసెర్చ్ చేయడానికి, తర్వాత పెట్టుబడిదారులు అంటే వ్యాపారానికి సంబంధించిన అంశాలు ఇవి తొలగించడం జరిగింది. ఈ 10 సంవత్సరాల చరిత్రను కూడా వెబ్సైట్స్ ద్వారా తొలగించినారు. ఇదంతా కూడా మన అస్తిత్వం మీద కుట్ర చేయడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు, ప్రణాళిక వేసుకున్నారు అనడానికి నిదర్శనం. కాంగ్రెస్ సోషల్ మీడియా అరాచకము ఈ టాపిక్ కి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రెడ్కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు, అలాగే టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్ రావు గారు ఇద్దరు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ సతీష్ గారు, మీరు చెప్పండి, సచివాలయం కేంద్రంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ విష ప్రచారం చేస్తుంది అని మనకి టాక్ వినిపిస్తుంది. దానిపై మీ స్పందన ఏంటి? సరిగ్గా 18 నెలల కింద
6 గ్యారెంటీల పేరు మీద 13 గ్యారెంటీలు, అదేవిధంగా 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వచ్చిన రోజు నుంచే, తొలి రోజు నుంచే తెలంగాణని కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అంటే తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఇది అందరికీ దేశంలో ఎవరైనా తెలంగాణ అంటే కేసీఆర్ అని అంటారు. అంటే కేసీఆర్ని టార్గెట్ చేయడం అంటే తెలంగాణని టార్గెట్ చేయడం. అందరికీ తెలుసు 2023 ఎలక్షన్లో మనం చూస్తే టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి. ఖమ్మంలో మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడున్న తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా ఖమ్మం వెళ్ళి టీడీపీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి కూడా వాళ్ళ కృతజ్ఞతలు చెప్పిండు. అంటే నా కోసం పనిచేసారు, మమ్మల్ని గెలిపించారు అని స్వయంగా వాళ్ళే చెప్పారు. అంటే ఒక పక్క ఆంధ్రాలో టీడీపీ, బీజేపీ కలిసి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉంటాయి. తెలంగాణలో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ అంటే బీజేపీ వాళ్ళ అలయన్స్ పార్టీ. అంటే తెలంగాణలో కేసీఆర్ గారిని ఓడించడానికి, బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అందరూ కలిసి పనిచేశారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే వీళ్ళ లక్ష్యం ఏంటి అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురువుకి ఆయన గురుదక్షిణ ఇచ్చుకోవడం అనేది లక్ష్యం. ఆ విధంగానే పనిచేస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా. మనం చూస్తే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా వారి చర్యలు చూస్తే అట్లే ఉన్నాయి. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమం నాటి నుంచి కూడా మనం తెలంగాణ తల్లిని తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు మొదలుపెట్టినప్పటి నుంచి తెలంగాణ తల్లి ఉండాలి, మనకి తెలుగు తల్లి కాదు అని ఒక రూపాన్ని తీసుకొని విగ్రహాన్ని ఏర్పరచుకున్నాం. తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు కూడా అదే తెలంగాణ తల్లిని కూడా మనం అన్ని సందర్భాల్లో పూజించుకుంటూ, గౌరవించుకుంటూ వచ్చినాం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన బతుకమ్మ పండుగని మనం తెలంగాణ తల్లి రూపంలో పెట్టుకొని, ఆమె చేతిలో పెట్టుకొని మనం పూజించుకుంటూ వచ్చిన సందర్భాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి రూపాన్నే మార్చేసి తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మని తెలంగాణ తల్లికి దూరం చేశారు. అంటే తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం జరిగింది. అక్కడి నుంచి మొదలైంది. మనం చూస్తే నాగార్జున సాగర్ డ్యామ్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ డ్యామ్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు కూడా తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ ఆంధ్ర ఫోర్స్ మధ్యలో ఉన్నది. మనం ఉన్నాం కాబట్టి కేసీఆర్ గారు కాపాడిన దాన్ని. అంతకుముందే ఎలక్షన్ ముందు మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ ఒక వారం 10 రోజుల ముందు చాలా గొడవలు అయినాయి అక్కడ. అయినా కూడా ఎక్కడ కూడా మనం దాన్ని వదిలిపెట్టలేదు. కేసీఆర్ గారు పట్టుదలతో ఉంది. కానీ రేవంత్ రెడ్డి మన ఫోర్స్ని వెనక్కి తీసుకోవడం వల్ల పూర్తిగా నాగార్జున సాగర్ డ్యామ్ మొత్తం ఈరోజు ఆంధ్ర చేతిలో ఉన్నది. దాని మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పోరాటం కూడా చేసింది. నల్గొండలో మనం మీటింగ్ పెట్టడం జరిగింది, కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అట్లా ఆ డ్యామ్ సందర్భంగా చూసిన, తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను వేరు చేసిన, అదేవిధంగా తెలంగాణ రాజముద్ర నుంచి చార్మినార్ని, కాకతీయ కళాతోరణాన్ని తీసేయడం చేసే ప్రయత్నం చేసిన, దాని మీద కూడా బీఆర్ఎస్ చాలా పోరాటం చేసింది. అదేవిధంగా ఇంకా ఈ మధ్య రీసెంట్గా జై తెలంగాణ ఎందుకు, తెలంగాణ వచ్చింది అయిపోయింది, ఇంకా జై తెలంగాణ ఎందుకు అంటే జై తెలంగాణ అంటే తప్ప? ఇప్పుడు మనకి ఇండియాకి, భారతదేశం స్వాతంత్రం వచ్చింది, జై భారత్ అనట్లేమో మనం. ప్రతి 15 ఆగస్టు రోజు మనం జెండా ఎగరేసుకుంటున్నాం, జై భారత్ అంటున్నాం, అందరిని గుర్తు చేసుకుంటున్నాం స్వాతంత్ర ఉద్యమకారులని. అదేవిధంగా తెలంగాణలో కూడా జై తెలంగాణ, అది మన అస్తిత్వం కదా, దానికోసమే కదా మనం పోరాడింది. జై తెలంగాణ అనుడెందుకు అని ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అన్నాడంటే దాని ఉద్దేశం ఏంది? మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? తెలంగాణ కోసం పనిచేస్తున్నారా? తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి పనిచేస్తున్నారా, లేక ఆంధ్రాకి తొత్తులుగా పనిచేస్తున్నారా? అంటే ముఖ్యమంత్రి చైర్ మీద ఉన్న ప్రీతి తెలంగాణ మీద, తెలంగాణ ప్రజలకి ఇవాళ ఎప్పుడు కూడా మనకి క్లిస్టర్ క్లియర్ గా తెలిసిపోతుంది. ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన మనిషి రేవంత్ రెడ్డి. అలాంటి ఆయన్ని పొరపాటున తెలంగాణ ప్రజలు గద్దె మీద కూర్చోబెట్టారు కాబట్టి ఈరోజు
తెలంగాణ అస్తిత్వం పూర్తిగా కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డది. దానికోసమని వీళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే అటు ఇంతకుముందు మనం చెప్పినట్టు కాంగ్రెస్ టీడీపీ కలిసి పనిచేసినాయి కాబట్టి రేవంత్ రెడ్డికి ఆంధ్ర టీడీపీ సోషల్ మీడియా పూర్తిగా పనిచేస్తుంది. ఏ విధంగా అంటే వాళ్ళకు కావాల్సింది ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీని, కేసీఆర్ని తెలంగాణలో లేకుండా చేస్తే వాళ్ళు ఏది చెప్తే అది ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో. సార్ వాళ్ళకి కావాల్సింది ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నా, టీడీపీ సోషల్ మీడియాకి ఎల్లో మీడియా అని కూడా మనం యాడ్ చేస్తే బాగుంటుందేమో. అదే పచ్చ మీడియా. ఎస్, ఆ పచ్చ మీడియా ఈరోజు రేవంత్కి సపోర్ట్గా పనిచేస్తుంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ కేసీఆర్. సో రేవంత్ రెడ్డికి పచ్చ మీడియా సపోర్ట్ అయితే కేసీఆర్ని తొందరగా మనం ఇక్కడ ఇంకా నామరూపాలు లేకుండా చేయాలి, తెలంగాణని మన చేతిలో మన గుప్పిట్లో పెట్టుకోవాలనే విధంగా ఈరోజు అటు పచ్చ మీడియా కానీ పచ్చ సోషల్ మీడియా కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి కానీ ఈరోజు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఏం కావాలి అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎక్కడికి పోయినా కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన 420 హామీలో 2-3 తప్ప అవి కూడా పూర్తిగా ఏవి చేయలేదు. ఈరోజు ఎక్కడికి పోయినా రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ ఈరోజున్న సమస్యల మీద ఎక్కడికక్కడ ప్రశ్నిస్తుంటే వాటిని డైవర్ట్ చేయడానికి కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద, కేటీఆర్ గారి మీద కానీ హరీష్ రావు గారి మీద కానీ అటు ఫ్యామిలీ మీద రకరకాల ఆరోపణలు వ్యక్తిత్వంగా ఎట్లా అంటే ఇంకా మరి చెప్పలేని విధంగా పర్సనాలిటీని దెబ్బతీసే విధంగా మొన్న మనం చూసిన ఒక మీడియా సంస్థ కూడా ఎంత దారుణంగా థంబ్నెయిల్స్ పెట్టి వీడియోస్ పెట్టిందో చూసినాం. అదేవిధంగా ఈరోజు గాంధీ భవన్లో స్వయంగా అక్కడి నుంచే వాళ్ళ సోషల్ మీడియా తెలంగాణ స్క్రైబ్ అనే పేరు మీద ఫేక్ న్యూస్ తయారు చేస్తూ పేపర్ కటింగ్స్ ఇవ్వడం. అదేవిధంగా ఈరోజు చూస్తే మనము తెలంగాణ డైరెక్టర్, మీడియా డైరెక్టర్ అని ఉంటాడండి. తెలంగాణ మీడియా డైరెక్టర్ చేయాల్సిన పని ఏంది? ప్రభుత్వానికి పనిచేయాలి. ప్రభుత్వ పథకాలు ఏందో, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది, వాళ్ళు చేసిన సంక్షేమం ఏందో చెప్పుకోవాలి. ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందనేది చెప్పుకోవాలి. కానీ వాళ్ళు చేసే పని ఏంటంటే ఈరోజు కర్రీ శ్రీరామ్ అని ఉంటారు. స్వయంగా ఈరోజు సెక్రటేరియట్ నుంచి నడుస్తున్న ఈ సోషల్ మీడియా కర్రీ శ్రీరామ్ గారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మొత్తం ఫేక్ న్యూస్. జగన్మోహన్ రావు గారు, మీరు చెప్పండి, ప్రభుత్వ కార్యాలయాలు అనేవి ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలి. కానీ ఇవాళ రాష్ట్రంలో సిచ్యువేషన్ ఆ విధంగా లేదు. ఎస్పెషల్లీ ఉద్యమ నేతని, ఉద్యమ నాయకుడిని, ఉద్యమ పార్టీని వీళ్ళ మీద విష ప్రచారం చిమ్మటమే వాళ్ళ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. ఎందుకు కాంగ్రెస్ సోషల్ మీడియా డెన్లుగా ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు మారాయంటారు? ఇప్పుడు స్పష్టంగా ఇంతకుముందు సతీష్ గారు చెప్పినట్టు అటు టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఇండైరెక్ట్లీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే యాంప్లిఫై చేస్తూ ఉన్నదో, ఏదైతే కంటెంట్ని పోస్ట్ చేస్తూ ఉన్నదో సోషల్ మీడియా వేదికగా, దాన్ని ఈ పార్టీలు కూడా ఇండైరెక్ట్గా యాంప్లిఫై చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీలు జాతీయ స్థాయిలో వ్యతిరేక పార్టీలు, ఒకరికొకరు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కేసీఆర్ గారిని ఎదుర్కోవడానికి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, అటు టీడీపీ వీళ్ళందరూ కూడా అవసరమైతే కూడా ఇండైరెక్ట్లీ ఒకటయ్యి కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి దాఖలు చాలాసార్లు చూసినాం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గత 18 నెలల పాలనలో వీళ్ళు మొత్తం కూడా అన్ని విభాగాలలో విఫలమైపోయినారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అదేవిధంగా గ్యారంటీలు కావచ్చు, ఏవి కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ అన్న గారు అందరూ కూడా ప్రతి ఒక్క వేదిక మీద ప్రజాక్షేత్రంలో వీళ్ళ వైఫల్యాలను ఎండగడతా ఉన్నారు. అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఆర్గానిక్గా ప్రజలలోంచి కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్సే కాకుండా ప్రజలు కూడా వాటిని షేర్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని సోషల్ మీడియా వేదికగా వాళ్ళు స్పష్టంగా క్లియర్గా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని తట్టుకోలేక కాంగ్రెస్ సోషల్ మీడియా ఒక్కటే సరిపోతలేదు, వాళ్ళ బలం ఒక్కటే సరిపోతలేదు దీన్ని ఎదుర్కోవడానికి. కాబట్టి మనం క్లియర్గా చూసినాము, క్లియర్గా విత్ ప్రూఫ్స్ చాలాసార్లు మనము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు షేర్ చేసినటువంటి కంటెంట్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఐటీ సెల్ సభ్యులు కూడా షేర్ చేసారు. ఫేస్బుక్ పోస్టులు కావచ్చు, ట్విట్టర్లో ఉన్నటువంటి ఆ పోస్టులు కావచ్చు రీపోస్ట్ చేసారు. ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళ ఫ్యాన్ పేజెస్, టీడీపీ నాయకుల ఫ్యాన్ పేజెస్లో కూడా బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసినటువంటి కంటెంట్ని వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రూవ్స్ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి. ఇది కూడా సరిపోవట్లేదు. బీఆర్ఎస్ పార్టీకి తిరిగి ప్రజలలో పూర్వవైభవం వచ్చినటువంటి పరిస్థితిని వాళ్ళు గమనించి కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆ వ్యతిరేకతని కూడా వాళ్ళు కూడా స్పష్టంగా వాళ్ళకు కూడా అర్థమైంది. ఏ ఎన్నికలు వచ్చినా కూడా
ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉన్నది అని చెప్పి వాళ్ళు కూడా గ్రహించారు. కాబట్టి వాళ్ళ సోషల్ మీడియా, ఇన్ని పార్టీల సోషల్ మీడియా బలం బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి దమ్ము లేక ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లను కూడా, అందులో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి రీసోర్సెస్ని కూడా వాడుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి కూడా స్పష్టంగా ఆధారాలు చాలా సందర్భాలలో మనం కనుక్కోవడం జరిగింది. మీకు ఒకటి హైడ్రా వారియర్స్ అని చెప్పి, హైడ్రా_TG అని చెప్పి ఒక అకౌంట్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది రంగనాథ్ గారే స్వయంగా దీన్ని హ్యాండిల్ చేశారు. దీనికి ఉన్న ప్రూఫ్ ఏంటంటే, ఒకసారి ట్విట్టర్లో ఒక ట్విట్టర్ స్పేస్ని లాంచ్ చేయడం జరిగింది. దాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఐటీ సెల్ సభ్యులు కో-హోస్ట్గా ఉన్నారు ఆ స్పేస్కి. ఆ స్పేస్లో రంగనాథ్ గారు కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ సభ్యులు హోస్ట్ చేసినటువంటి ఆ ట్విట్టర్ స్పేస్లో రంగనాథ్ గారు కూడా పాల్గొన్నారు. ఆయన ఐపీఎస్ అధికారి, హైడ్రాకి కమిషనరు. ఇదే హ్యాండిల్ ద్వారా ఆయన పాల్గొనడం జరిగింది. దీనిని స్పష్టంగా ఇది స్క్రీన్ షాట్, దీనికి సంబంధించినటువంటి ఆడియో కానీ వీడియో కానీ స్క్రీన్ రికార్డింగ్ కూడా ఇంతకుముందు మీకు వినిపించడం జరిగింది. అండ్ మళ్ళీ కూడా సోషల్ మీడియా వేదికగా అన్ని ప్లాట్ఫామ్స్లో మేము షేర్ చేస్తాం. ఈ అకౌంట్ ఎవరిది అని చూస్తే ఖచ్చితంగా రంగనాథ్ గారే మాట్లాడారు కాబట్టి ఆయనే హ్యాండిల్ చేస్తున్నాడు. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులందరూ కూడా హైడ్రా అధికారి, కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ సభ్యులు నడిపిస్తున్నటువంటి ఒక స్పేస్లో ఎట్లా పాల్గొంటారు, ఆయన ఒక ప్రభుత్వ అధికారి అయ్యి ఉండి ఇందులో ఎట్లా పాల్గొంటారు అని చెప్పి స్పష్టంగా నిలదీయడం జరిగింది. ఇది రాజ్యాంగ వ్యతిరేకము, ఒక బ్యూరోక్రాట్ అయ్యి ఉండి ఇట్లాంటి ఒక చర్చలో, పొలిటికల్ చర్చలో ఆయన ఎట్లా పాల్గొంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే రంగనాథ్ గారు ఏం చేసిరంటే, ఇది వాళ్ళ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్, ఇది గెట్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఫ్యాక్ట్ చెక్ ఫ్రమ్ హైడ్రా అని చెప్పి ఫస్ట్ ఇంతకుముందు బయోలో ఉండి. సో వెంబడే ఆయన ఏం మార్చారంటే, ఆయనకి మళ్ళీ ఇబ్బందులు వస్తాయన్నటువంటి ఊహించి ఫ్యాక్ట్ చెక్ ఫ్రమ్ హైడ్రా నాట్ అన్ అఫీషియల్ హ్యాండిల్ అనేది మెన్షన్ చేసింది. తర్వాత దీన్ని ఇంకింత మరింత లోతుగా దీని మీద మన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. దీని పూర్వపరాలు అన్నీ కూడా దీని మీద చర్చకు పెట్టారు మళ్ళీ సోషల్ మీడియా వేదికగా. వెంబడి ఏం చేసిందంటే ఆయన అకౌంట్నే డిజాల్వ్ చేసేసి, అకౌంట్ కూడా ఇప్పుడు లేనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఐపీఎస్ అధికారి అయ్యి ఉండి, ఒక బ్యూరోక్రాట్ అయ్యి ఉండి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్పేసెస్లోకి వెళ్ళి వాళ్ళ తరపున బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయన మాట్లాడినటువంటి ఆ పరిస్థితిని అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా క్లియర్గా చెప్పారు. ఆయన బట్టలు ఇప్పి, ఇగో నువ్వు ఇది చేస్తున్నావు, ఒక బ్యూరోక్రాట్ వీటిలో ఎట్లా చేస్తావు, ఆర్టికల్ సెక్షన్ 5 ప్రకారం నువ్వు చేస్తున్నది రాజ్యాంగ వ్యతిరేకము, నీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసరికి ఈరోజు ఆయన అకౌంట్ని డీయాక్టివేట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఒక్కటే కాదు, ఈరోజు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, నేను ఐ కెన్ ఆల్సో మెన్షన్ ద నేమ్స్, టీశాట్ అని ఉంది. టీశాట్ అనేది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి కంటెంట్ని మన ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి టెలికాస్టింగ్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైన సంస్థ. ఈరోజు టీశాట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ సభ్యులు కూర్చొని, ఒక టీం సభ్యులు కూర్చొని ఈరోజు అక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ యాక్టివిటీని నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరిన్ని కార్యాలయాలు ఉన్నాయి. ఆ కార్యాలయాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఐటీ సెల్ సభ్యులు కూర్చోవడమే కాకుండా అదొక ప్రభుత్వ కార్యాలయం. ప్రభుత్వ కార్యాలయంలో ఒక గ్రీన్ స్క్రీన్ రూమ్ని ఏర్పాటు చేసుకున్నారు వీడియోలు షూట్ చేయడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంటెంట్ని క్రియేట్ చేయడానికి. అక్కడికి బయట నుండి యాంకర్లు వస్తూ ఉంటారు, ఇట్లా ఫేక్ న్యూస్లను ప్రజెంట్ చేసేటువంటి టెక్నికల్ పీపుల్ వస్తూ ఉంటారు. దాంతోపాటు హై అండ్ సిస్టమ్స్ని కూడా అక్కడ డిప్లాయ్ చేసినారు. కొంతమంది ఐటీ సెల్ సభ్యులు కూర్చోడమే కాకుండా హై అండ్ సిస్టమ్స్ని కూడా అక్కడ డిప్లాయ్ చేసి అదే పనిగా బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేక కంటెంట్ని క్రియేట్ చేయడము, బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, అందరి మీద అదే పనిగా విష ప్రచారాలు చేయడము, ఫేక్ న్యూస్లు కంటెంట్ని క్రియేట్ చేయడము, దాన్ని వాట్సాప్ గ్రూప్ల ద్వారా మొత్తం ప్రజల్లోకి వదిలేటువంటి పరిస్థితి ఇలా చూస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని విభాగాల్లో విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం ఫేక్ న్యూస్ పైన డిపెండ్ అయినది. ఈ ఫేక్ న్యూస్ని, ఇట్లాంటి కంటెంట్ని ప్రజల్లోకి వదిలి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది తప్పితే అసలు ఏ విధమైన
నిజంగా వాళ్ళ అభివృద్ధి చెప్పుకోవడానికి కూడా ఏ అభివృద్ధి లేదు కాబట్టి 18 నెలల కాలంలో వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క అభివృద్ధి ఫలం కూడా ఈరోజు గ్రౌండ్లో కనిపిస్తలేదు. వాళ్ళు తెచ్చినటువంటి పెట్టుబడులు కూడా గ్రౌండ్ మీద ఇప్పటిదాకా ఒక్కటి కూడా మొదలు కాలేదు. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినాము, దావోస్ నుంచి తెచ్చినాము, సియోల్ నుంచి తెచ్చినాము, టోక్యో నుండి తెచ్చినాము, లండన్ నుంచి తెచ్చినాము, అమెరికా నుండి తెచ్చినామని చెప్పి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రకటనలు చేశారు, రేవంత్ రెడ్డి గారు ప్రకటనలు చేశారు. సరే చూద్దాము ఇవన్నీ కూడా గ్రౌండ్ మీద స్టార్ట్ అయితే ఏమో ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి చాలామంది వేచి చూశారు. 18 నెలల కాలం గడిచిపోయింది, ఇప్పటి వరకు గ్రౌండ్ మీద ఒక్క విజిబుల్ డెవలప్మెంట్ కూడా లేదు. ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి మళ్ళీ ప్రజలు నిలదీసేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఫేక్ న్యూస్లని క్రియేట్ చేయాలి. ఒక టవరింగ్ పర్సనాలిటీలు ఈరోజు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వీళ్ళ మీద ఎట్లాంటి ఒక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసినా కూడా అది వైరల్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. వైరల్ చేయడానికి వాళ్ళ మిత్రపక్ష పార్టీలు అయినటువంటి ఆ టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఐటీ సెల్ సభ్యులు కూడా వాళ్ళకి మద్దతు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేయడము, దాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా, వాట్సాప్ గ్రూప్లలో, అదేవిధంగా ట్విట్టర్లో, ఫేస్బుక్లో అదే పనిగా షేర్ చేసి ఆ కంటెంట్ని, ఆ ఫేక్ కంటెంట్ని ప్రజల వద్దకి చేర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇట్లాంటి చర్యలు ఎక్కువ రోజులు ఇంకా నడవవు. ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు, వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి కంటెంట్ని ప్రజలు చీత్కరించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేస్తూ ఉన్నది, ఇదే పనిని నమ్ముకున్నది. వాళ్ళకి అభివృద్ధి కానీ ప్రజల సంక్షేమం కానీ చాత కాదు అనేది వాళ్ళకు కూడా స్పష్టంగా అర్థమైపోయింది, ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైపోయింది. దాని నుంచి దృష్టి మరల్చడానికి ఇట్లాంటి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ సంస్థలని, ప్రభుత్వ అధికారులను కూడా వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్ కోసం వాళ్ళు వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి, అందరూ కూడా అర్థమవుతూ ఉన్నది. ఎక్కువ కాలం నడవదు. దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా తిప్పి కొడతా ఉన్నది, తిప్పి కొడతాం కూడా. వీళ్ళకి చేసేటువంటి చర్యలన్నీ కూడా మరిన్ని కూడా బయటకు తీసుకొస్తాము. వీళ్ళని ఖచ్చితంగా ప్రజల ముందు వీళ్ళని దోషులుగా నిలబెడతాం. సతీష్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. సాగునీటి సమస్యలు కావచ్చు, ఒక పక్క రైతులు యూరియా కోసం క్యూ లైన్లలో ఎలా వేచి చూస్తున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాము. మరో పక్క అంటే గురుకులాల్లో విద్యార్థుల మరణాలు అవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టట్లేదంటారా? అంటే ఎంతసేపటికి ప్రభుత్వ కార్యాలయాలని అంటే కాంగ్రెస్ సోషల్ మీడియాలతోటి విష ప్రచారం చేయడము, ఇదే వాళ్ళు ఎందుకు ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు? కేసీఆర్ గారి హయాంలో ఉన్నప్పుడు గురుకులాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ గురుకులాల పరిస్థితి ఆ విధంగా ఉంది. అంటే సోషల్ మీడియాలో ఏఐ యూజ్ చేసి బిఫోర్ ఆఫ్టర్ అని కొన్ని పిక్చర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారంటే వాస్తవానికి విరుద్ధంగా వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనిపై మీ స్పందన ఏంటి? 2014 ముందు కాంగ్రెస్ పాలనలో ఇలాంటి ఎరువుల కోసం చెప్పుల లైన్లు, పాస్బుక్ల లైన్లు, ఆధార్ కార్డుల లైన్లు ఇటువంటి కొన్ని చూస్తుంటాం. అప్పుడు కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఒక్క రైతు కూడా కనీసం ఒక యూరియా బస్తా కోసం ఎక్కడ కూడా లైన్లో నిలబడ్డ సందర్భం లేదు. అసలు చెప్పుల లైన్లు కాదండి, రైతు కూడా ఎప్పుడు కూడా నిలబడలేదు. రైతులు ఎప్పుడు కూడా పొలాలలో పనులు చేసుకున్నారు కానీ ఎరువుల కోసం ఎరువుల దుకాణాల ముందు ఎప్పుడు కూడా నిలబడలేరు. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా ఎరువుల కోసం రోజుల తరబడి ఒక్క రోజు మొత్తం నిలబడితే ఒక బస్తా దొరుకుతుంది. అది కూడా కుటుంబం మొత్తం వెళ్ళి అందరు కలిసి నిలబడితే అలాంటి పరిస్థితి. అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసినా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నాం. అదేవిధంగా మీరు చెప్పినట్టు గురుకులాల్లో దాదాపు ఇప్పటికీ 100 మంది చనిపోయారు. ఎట్లాంటి పరిస్థితి అంటే గురుకులాల్లో ఉండలేక, ఇళ్ళకు పోలేక ఆత్మహత్యలు చేసుకోవడం, గురుకులంలో తింటే ఫుడ్ పాయిజన్, హాస్పిటల్ పాలు కావడం. ఇలాంటి పరిస్థితులలో వీళ్ళు పాలన చేతగాక వీళ్ళు ఎంచుకున్నది ఏంటంటే కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో ఏదో విధంగా దుమ్మెత్తిపోయాలి, దాన్ని మీడియా సంస్థలో హైలైట్ చేసి చూపించాలి. అసలు ప్రాబ్లమ్స్, అసలు సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో వాటిని మరుగున పడే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇంతకుముందు మీరు అన్నారు ఖచ్చితంగా సచివాలయం నుంచే నడుస్తుందని చెప్పడానికి ఇప్పుడు అక్కడ స్క్రీన్ మీద ఒకటి వస్తుంది. అది ఈరోజు జరిగింది. ఈరోజు 12:38 ఒక పోస్ట్ చేసిర్రు. ఇది ఇప్పుడు అక్కడ స్క్రీన్ మీద వస్తున్న పోస్ట్. ఇది కేటీఆర్ బ్రేక్ సైలెన్స్ ఆన్ బీసీ కోటా బిల్. ఇది ఫేక్ న్యూస్. ఇది తెలుగు స్క్రైబ్ పేరు మీద వీళ్ళు ఒకటి పోస్ట్ చేశారు. దేంట్లో రేవంత్ సైన్యం తెలంగాణ ఈ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఈ హ్యాండిల్ సరే ఎవరిదో తెలియదు అనుకుందాం, మనం ఎవరో చేశారు, ఎవరో ఫేక్ న్యూస్ చేశారు అనుకుందాం. ఇదే హ్యాండిల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఇంతకుముందు మీకు చెప్పిన తెలంగాణ డిజిటల్ మీడియా కర్రీ శ్రీరామ్ అనే ఆయన ఈ హ్యాండిల్ మీద ఎన్ని షేర్ చేసిండంటే
ఒక్కటి మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఒక్కసారి. అంటే వాళ్ళు దగ్గరుండి దీన్ని ఎట్లా ప్రచారం చేస్తున్నారో చూడండి. ఇది కూడా సేమ్ అదే రేవంత్ సైన్యం పోస్ట్ చేసింది. అది కూడా మీకు అక్కడ ఇప్పుడు మీరు చూపిస్తున్నది అది స్కూల్ గురించి. దీన్ని ఆయన షేర్ చేసిండు ఆయన పోస్ట్ మీద. జగన్మోహన్ రావు గారు, మీరు చెప్పండి, అసలు కాంగ్రెస్ సోషల్ మీడియాకి అసలు ఒక అడుపు అనేది ఏది లేదు, ఒక లిమిట్ అనేది కూడా ఎక్కడ మనకి కనిపించట్లేదు, మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ హ్యాండిల్స్ ద్వారా మొత్తం కూడా ఈ ఏఐ ఇమేజ్లతో సహా ఫేక్ కంటెంట్ని, అదేవిధంగా పర్సనాలిటీ అసాసినేషన్ చేస్తూ ఉన్నారు పెద్ద నాయకులని. వీటన్నిటితో పాటు గవర్నమెంట్ ఏజెన్సీస్ని, గవర్నమెంట్ రీసోర్సెస్ని ఎట్లయితే వాడుకుంటున్నారో ఇంతకుముందు హైడ్రా అకౌంట్లో చూపించాం. అదేవిధంగా ఇది ఒకటి ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అని ఒక అకౌంట్ ఉన్నది. దిస్ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే అకౌంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇది అకౌంట్ ఉండే. ఈ అకౌంట్ ఎందుకు వాడతారంటే ఏదైనా ఒక ఫేక్ న్యూస్ని ప్రజలని తప్పుదోవ పట్టించేటువంటి ఏదైనా న్యూస్ సర్క్యులేషన్లో ఉంటే అది వైరల్ అయితే ఇది రాంగ్ న్యూస్, అసలైన న్యూస్ ఏంటి అనేది దీన్ని డీబంక్ చేయడానికి, ఆ ఫేక్ న్యూస్ని డీబంక్ చేయడానికి పెట్టినటువంటి అకౌంట్ ఇది. ఈ అకౌంట్ కరోనా సమయంలో చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది. ఎందుకంటే కరోనా సమయంలో రకరకాల వైరల్ న్యూస్లు వచ్చినాయి, తప్పుడు ఫేక్ న్యూస్లు వచ్చినాయి, ఇమేజెస్ కావచ్చు, అదేవిధంగా కంటెంట్ కావచ్చు, చాలా ఫేక్ న్యూస్లు సర్క్యులేషన్లో ఉండే. అప్పుడు పబ్లిక్కి అసలైన న్యూస్ ఏంటి, ఇది ఫేకా ఏది అని చెప్పడానికి ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే ఈ అకౌంట్ చాలా అద్భుతంగా ఉపయోగించడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనేది ఇట్స్ ఎ గవర్నమెంట్ రిసోర్స్, ప్రభుత్వానికి చెందినటువంటి ఆస్తి. పబ్లిక్కి వాళ్ళు తప్పుదోవ పట్టకుండా, ఫేక్ న్యూస్ బారిన వాళ్ళు పడకుండా కాపాడటానికి ఈ అకౌంట్ని వాడాలి. కానీ ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనేది పూర్తిగా పొలిటిసైజ్ చేసేసినారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద వచ్చినటువంటి ఫేక్ న్యూస్లని, వచ్చినటువంటి ఆరోపణలని, ఈ ఆరోపణలన్నీ వాళ్ళు ఈ అకౌంట్ ద్వారా, అంటే గవర్నమెంట్ అకౌంట్ ద్వారా వాళ్ళు డీబంక్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇది కాదు, ఇది వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటూ ఉన్నారు. అంటే ఈ పొలిటికల్ బెనిఫిట్ కోసం ఒక గవర్నమెంట్ రిసోర్స్ని ఏ విధంగా అయితే వాడుకుంటున్నారు అనే దానికి ఇది ఒక స్పష్టమైన నిదర్శనం. అదేవిధంగా చాలా అకౌంట్స్, గవర్నమెంట్ రిసోర్సెస్, గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఈరోజు కాంగ్రెస్ ఐటీ సెల్ సభ్యులు కూర్చొని పనిచేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫీసెస్లోనే ఈరోజు గ్రీన్ స్క్రీన్ రూమ్లు క్రియేట్ చేసి అక్కడనే వీడియో షూటింగులు చేస్తూ ఉన్నారు. సెక్రటేరియట్ కేంద్రంగా ఈరోజు శ్రీరామ్ కర్రీ గారు కూర్చొని ఏఐ ఇమేజ్లు, ఫేక్ న్యూస్లు అక్కడ నుండే ఆ సెక్రటేరియట్లో కూర్చొని ఈరోజు అన్ని ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ సభ్యులకు అందరికీ కూడా డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే దాని అకౌంట్ ద్వారా ఎంత ఫేక్ న్యూస్లు ఎట్లా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారంటే, వీళ్ళే ఫేక్ న్యూస్లు డీబంక్ చేయాల్సిందే, వాళ్ళే ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. మిస్ వరల్డ్ కంటెస్ట్ జరిగినప్పుడు హైదరాబాద్లో వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. ఆ మిస్ ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ఆ మహిళ ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలకు సంబంధించి వాళ్ళు 2 రోజుల వ్యవధిలో 2 ట్వీట్లు చేయడం జరిగింది ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ నుంచి. ఫస్ట్ వాళ్ళు కాళ్ళు కడిగించినారు మన మహిళలతోని, తెలంగాణ ఆడబిడ్డలతోని అక్కడికి వచ్చినటువంటి కంటెస్టెంట్ల కాళ్ళు కడిగించారు. ఆ కాళ్ళు కడిగించినటువంటి ఆ యాక్టివిటీని వాళ్ళు సమర్థించుకున్నారు. ఇది అతిథి దేవోభవ అని చెప్తా ఉంటారు కదా, అందులో భాగంగా మేము కడిగించినాము, వాళ్ళ గౌరవం పెంచాలన్నటువంటి ఉద్దేశంతో కడిగించినామని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ డే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధి, ఒక బ్యూరోక్రాటు ఏం చెప్పిండంటే, అట్లాంటిది ఏం జరగలేదు, కేవలం మేము వాటర్ ఆఫర్ చేసినాము, అట్లాంటిది నిజంగా జరగలేదు అని కవరింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాడు. అంటే వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ అనే అకౌంట్ ద్వారా వాళ్ళు పోస్ట్ చేసినటువంటి 2 పోస్టులు ఒకదానికొకటి కాంట్రాడిక్టరీగా ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఎట్లా నడిపిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని అనేది వాళ్ళకి స్పష్టత లేకుండా వాళ్ళు పొలిటిసైజ్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ని మొత్తం కూడా ప్రజలని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం డెవలప్మెంట్ జీరోగా ఉన్నది. ఏ ఇమేజ్లతోని పబ్బం గడుపుకుంటూ ఉన్నారు. పబ్లిక్ని ఫేక్ న్యూస్లతోని, బీఆర్ఎస్ నాయకుల పైన క్యారెక్టర్ అసాసినేషన్ వార్తలతోని పబ్లిక్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే ఈరోజు డెవలప్మెంట్ కానీ, వెల్ఫేర్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన గత 18 నెలల కాలంలో జరిగినటువంటి పాలన జీరో. కాబట్టి ఈరోజు పబ్లిక్ అన్ని అర్థం చేసుకున్నారు. ఈ ఫేక్ న్యూస్లతోని డిస్ట్రాక్షన్ డ్రామాలు ఇక మీద నడవవు. పబ్లిక్ అన్ని కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రభుత్వంలోకి అబద్ధాలతోనే, ఫేక్ న్యూస్లతోనే ప్రభుత్వంలోకి వచ్చినారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వాన్ని నడిపించేది కూడా ఇదే ఫేక్ న్యూస్లతోని, రాంగ్ కంటెంట్తోని, ఏ ఇమేజ్లతోని నడిపిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి
డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ దీని మీద అవగాహన లేదు, ప్రభుత్వాన్ని ఎట్లా నడిపియాలో తెలియదు, విజ్డమ్ ఆఫ్ ఎకానమీ తెలియదు, సంపద ఎట్లా సృష్టించాలో తెలియదు. మాకు ఇక్కడ డబ్బులు క్రియేట్ చేయలేకపోతున్నారు, డబ్బు తేలేకపోతున్నారు, చేతులు ఎత్తేసినారు. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారే చాలా వేదికల మీద చెప్పారు, ఈరోజు డెవలప్మెంట్ జీరో కాబట్టే ఈరోజు ఈ ఫేక్ న్యూస్లని ఫేక్ కంటెంట్ని నమ్ముకున్నారని చెప్పి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సతీష్ రెడ్డి గారు, మీరు చెప్పండి, ఇవాళ రాష్ట్రానికి నీటి వాటా విషయంలో తీరని అన్యాయం జరుగుతుంది, అయినా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంది? మరి ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా ఛానల్ అన్నీ కూడా ఒక పోస్ట్ కానీ ఒక ట్వీట్ కానీ చేయకపోవడాన్ని ఎలా చూడాలంటారు? వీళ్ళు టీడీపీ కోసం పనిచేస్తున్నారు, టీడీపీ కాంగ్రెస్కి, కాంగ్రెస్ టీడీపీ కోసం పనిచేస్తున్నారు. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఒక విషయం చెప్పాలి. తెలంగాణకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోగా తెలంగాణ కోసం జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ని టార్గెట్ చేసి ఈరోజు కాంగ్రెస్ సోషల్ మీడియా, అదేవిధంగా అధికారికంగా ఎవరైతే ఉన్నారో కొన్ని ఆఫీసులు కానీ సెక్రటేరియట్లో ఉన్న స్టేట్ తెలంగాణ స్టేట్ పోర్టల్తో సహా, దీంట్లో కూడా నేను చదువుతాను, దీంతో సహా టీ హబ్ 7th ఫ్లోర్లో ఉన్న ఆఫీస్ ఒకటి, టీశాట్లో ఉన్న ఆఫీస్ ఒకటి, టీఎస్టీఎస్లో ఉన్న ఆఫీస్ ఒకటి, ఈ విధంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు తెలంగాణ స్టేట్ డిజిటల్ మీడియా ఆఫీస్ ఒకటి, ఇవన్నీ కూడా ఈరోజు విష ప్రచార అడ్డాలుగా మారినాయి. అంటే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలుగా మారినాయి. అంటే ఉట్టిగే చెప్పట్లేదు, నేను ఇంతకుముందు మీకు మధ్యలో మనం చెప్తుంటే అయిపోయింది. తెలంగాణ రేవంత్ సైన్యం తెలంగాణ, ఇది కాంగ్రెస్ హ్యాండిల్. దీన్ని శ్రీరామ్ కర్రీ రీపోస్ట్ చేస్తాడు. దీంట్లో ఏమున్నది, ఈ హ్యాండిల్లో ఏమున్నది అనేది శ్రీరామ్ కర్రీ గారు రిపోర్ట్ చేస్తారు. ఈయన ప్రభుత్వ సొమ్ము తీసుకుంటూ శాలరీగా ఏదో ఒక కాంగ్రెస్ హ్యాండిల్ ఏదైతే ఫేక్ ప్రచారం చేస్తుందో దాన్ని ఈయన రిపోర్ట్ చేసిండు. ఇంత క్లియర్గా అడ్డంగా దొరికినా కూడా అయినా కూడా వాళ్ళు చేసే పని చేస్తూనే ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, ఇదే విధంగా శ్రీరామ్ కర్రీ ఇంకొకటి డిజిటల్ అసెట్స్ తెలంగాణ అని కొన్ని హ్యాండిల్స్, ట్విట్టర్ హ్యాండిల్స్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ కూడా ఒకసారి మొత్తం పెడతారు. ఇవన్నీ ఏంటి అంటే ఆపన్నాస్తం, పింక్ స్క్రైబ్, తెలంగాణ గలం, మార్పు మొదలైంది, తెలుగు గెలాక్సీ, గులాబీ పుష్పం, ఇట్లా ఇవన్నీ కూడా ఫేక్ హ్యాండిల్సే. ఇందులో ఒక్కటి కూడా ఇది వాళ్ళ ఆస్తి అట, డిజిటల్ ఆస్తి. ఇది డిజిటల్ డైరెక్టర్గా మీరు చేసే పని ఇదా? ఇందులో ఏ హ్యాండిల్ ఓపెన్ చేసినా కూడా దీంట్లో బీఆర్ఎస్కి అగనెస్ట్గా, కేటీఆర్ గారికి అగనెస్ట్గా ఫేక్ ప్రచారం తప్ప ఇందులో ఏముండదు. అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు చూస్తే తెలంగాణ స్టేట్ పోర్టల్ అండి, ఇది గవర్నమెంట్ cm.telangana.gov.in. దీంట్లో లాస్ట్ 10 yearsలో 5,000 గురుకుల పాఠశాలలు క్లోజ్ చేసినట్టు కేసీఆర్ గారు రాసిపెట్టారు. ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అదేవిధంగా కల్వకుంట్ల ఫ్యామిలీ విల్ నాట్ హెల్ప్ ఈవెన్ సింగిల్ పెన్నీ అట. ప్రభుత్వ వెబ్సైట్, అధికారిక వెబ్సైట్లో కల్వకుంట్ల ఫ్యామిలీ ఏంది? అదేవిధంగా వీఆర్ ఆల్సో నెగ్లెక్టర్ ఫర్ 10 years అట తెలంగాణ స్టేట్. తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్లో మనం 10 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసినామని ఏమైనా రాస్తారా? ఇది ఈ ప్రభుత్వం వచ్చినాక మార్చినాయి ఇవన్నీ కూడా. ఇంకా దానికంటే ఘోరమైన పరిస్థితి ఏంటంటే యూత్ ఇన్ పంజాబ్ అడిక్టెడ్ టు డ్రగ్స్ అండ్ ద స్టేట్ హ్యాస్ బీన్ ఫేసింగ్ డైర్ సిచ్యువేషన్స్. డ్రగ్ అబ్యూస్ లైక్ గాంజా, హెరాయిన్ అండ్ కొకైన్ ఇంక్రీజ్డ్ ఇన్ తెలంగాణ. ఇది తెలంగాణ అధికారిక వెబ్సైట్లో రాసింది. అంటే తెలంగాణ గురించి తెలంగాణ అధికారిక వెబ్సైట్ ఇంత దారుణంగా రాసుకుంటారు ఎక్కడన్నా? అంటే ఏంటంటే బీఆర్ఎస్ని తెలంగాణని వీళ్ళు టార్గెట్ చేయడానికి, తెలంగాణ ఇట్లుంది అనే అస్తిత్వం ఇంతకుముందు మనం అనుకున్నట్టు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టడానికి ఉద్యమ పార్టీ నాయకుడిని ఎట్లున్నదంటే ఈరోజు ప్రభుత్వాన్ని ఎట్లా వాడుకుంటున్నారంటే వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో బీఆర్ఎస్ సోషల్ మీడియాని అరికట్టడానికి, అంటే మేము చెప్పే ఎక్స్పోజ్ చేసే హామీలు ఏవైతే నెరవేరలేదో, ప్రజలు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా చెప్తుంటే వాళ్ళని అణిచివేయడానికి పోలీసుల డిపార్ట్మెంట్ వాడుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు నేను చెప్పిన అధికారిక వెబ్సైట్లు కానీ అధికారిక హ్యాండిల్స్ కానీ వాటిని మా మీద తప్పుడు ప్రచారాలు, కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, కేటీఆర్ గారి మీద, ఇంతకుముందు కేటీఆర్ గారు కూడా చెప్పారు, వారికి హీరోయిన్లను అంటగట్టి రకరకాల తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వారిని పర్సనల్గా ఇబ్బంది పెట్టే విధంగా అఫీషియల్ హ్యాండిల్స్ని వాడుతున్నారు. ఇది కంప్లీట్గా మొత్తం కూడా సీఎం ఆఫీస్ నుంచి, స్టేట్ డిజిటల్ మీడియా ఆఫీస్ నుంచి తెలిసి నడుస్తుంది, వాళ్ళ డైరెక్షన్లోనే నడుస్తుంది. ఇది పూర్తిగా వాళ్ళ
ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈరోజు ఆ విధంగా ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా ఫేక్ ఫ్యాక్టరీలుగా తయారైనాయి. ఇంకా అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాలంటే ఈరోజు మనం బంకచెర్ల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు తెలంగాణకి బంకచెర్ల వల్ల ఎంత నష్టం జరుగుతుంది, బంకచెర్ల మొదలైన తర్వాత కూడా కనీసం బంకచెర్లలో ఏమవుతుంది, ఆంధ్రాలో ఏమవుతుంది, గోదావరి నీళ్ళు ఎట్లా తీసుకుపోతున్నారు అనేది కూడా సోయిలేని ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఎప్పుడైతే బయట పెట్టిరో బంకచెర్ల జరుగుతుంది, బంకచెర్ల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఫ్యూచర్లో ఎడారయ్యే అవకాశం ఉంది, తెలంగాణ రైతులకు నీళ్ళు దొరికే పరిస్థితి లేదని ఏదైతే చెప్పిరో అప్పుడు సోయి తెచ్చుకొని ఏదో ఒక లెటర్ రాసినాం అన్నట్టుగా ఒక లెటర్ రాసి తర్వాత ఏదో చేసినట్టు చేసి ఒక ప్రజెంటేషన్ పెట్టి ఎవరిని తిట్టాలి? ఆంధ్ర ప్రభుత్వాన్ని తిట్టాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తిట్టాలి. కానీ రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఎవరిని తిడతాడు? కేసీఆర్ గారిని తిడతారు, హరీష్ రావు గారిని తిడతారు, మీరు సంతకాలు పెట్టొచ్చిరని. అసలు ఇప్పుడు జరుగుతున్నది ఏంది? ఇప్పుడు మీరు అడ్డుకోవాల్సింది ఎవరు? ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? చేయాల్సింది ఎవరు? గురువు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని ఉద్యమ నాయకుడి మీద ఉద్యమ పార్టీని ఎలా అయితే విషప్రచారం చేస్తున్నారో ఆబ్వియస్లీ శిష్యుడు కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు అని అనుకోవచ్చా? ఎన్నికలకి సహకరించారు కాబట్టి గురుదక్షిణ కింద ఏదో ఒకటి ఇవ్వాలి. గురుదక్షిణ ఆయన అడిగింది ఈ నీళ్లు కావచ్చు, తెలంగాణ నీళ్ళు నాకు ఇవ్వమని అడిగిండు. తెలంగాణ ముఖ్యమంత్రి గుండి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వడానికి రెడీ అయ్యిండు. అందులో భాగంగా ఢిల్లీలో మీటింగ్ పెడతారు బంకచెర్ల మీద. ఇక్కడ ఏం చెప్తారు? బంకచెర్లను మేము అడ్డుకుంటామని చెప్తారు. ఎట్లయినా అడ్డుకుంటామని చెప్పారు. మరి ఢిల్లీలో మీటింగ్కి ఎందుకు పోవాలి? ఏం అవసరం ఉందని పేరు? సరే పోయిర్రు. పోయినాక కూడా నేను మీటింగ్లో మాకు ఎక్కడ కూడా బంకచెర్ల మీద అసలు డిస్కషనే జరగలేదని చెప్పారు బయటకు వచ్చి. కానీ ఏపీ జలవనరుల శాఖ మంత్రి ఏం చెప్పిండు? బంకచెర్ల మీద ఒక కమిటీ వేస్తున్నామని చెప్పిండు. వీరేమో బయటకు వచ్చి ముఖ్యమంత్రి స్వయంగా అసలు దాని మీద డిస్కషనే జరగలేదని చెప్పిండు. దీన్ని అక్కడ డిస్కషన్ జరిగింది అని హరీష్ రావు గారు స్పష్టంగా వారు మాట్లాడిన వీడియోలతో సహా బయట పెట్టడం జరిగింది. బయట పెట్టిన తర్వాత ఆ తెల్లారి డీడీ రేడియోలో, డీడీ న్యూస్లో ఒక ఆడియో కూడా వాళ్ళు మాట్లాడిన వార్తలు వస్తే ఆ ఆడియోని హరీష్ రావు గారు ట్వీట్ చేశారు. బంకచెర్ల మీద కమిటీ వేయడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకొని వచ్చిండు, కమిటీ వేయడానికి ఒప్పుకున్నాడంటే బంకచెర్లకు ఒప్పుకున్నట్టే తెలంగాణకి నష్టం జరుగుతుంది అనే విధంగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశారు. ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ ఇంతకుముందు జగన్ గారు చెప్పినట్టు ఇది ఫ్యాక్ట్ చెక్ చేసిరట, ఇది తప్పుడు వార్త, ఫాల్స్ న్యూస్ అనేవి దీంట్లో పెడతారు. ఇది ఫాల్స్ న్యూసా? నా దగ్గర ఆడియో ఉంది, మొత్తం ఆడియో వినిపిస్తా డేట్తో సహా. డీడీ తెలంగాణలో డీడీ న్యూస్లో ఏమొచ్చింది, ఏది ప్రసార్ భారతిలో ఏమొచ్చింది అనేది నేను చూపించడానికి రెడీగా ఉన్నా. మీరు ఉన్నారా? ఈ ఫ్యాక్ట్ చెక్ నడుపుతున్న వాళ్ళు ఎవరో కానీ వస్తారా? ముందుకు వస్తారా? మీ ఇష్టమా? ఫ్యాక్ట్ చెక్ ఎట్లా చేయాలి? ఎస్ ఇది తప్పైతే అసలు ఒరిజినల్ ఆడియో ఏంది, ఒరిజినల్ వీడియో ఏంది, ఇక్కడ పోస్ట్ చేయండి మీరు, అప్పుడు ఫ్యాక్ట్ చెక్ అన్నట్టు కదా. హరీష్ రావు గారు ట్వీట్ ఫ్యాక్ట్ చెక్ అని ఫాల్స్ న్యూస్ అని మీరు ఎట్లా చెప్తారండి? ఇంత దారుణంగా ఈరోజు ప్రభుత్వ అధికారికంగా పనిచేయాల్సిన వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇంతకుముందు మా కేటీఆర్ గారు చెప్పినట్టు ఆస్కర్ అవార్డు కాదు భాస్కర్ అవార్డు ఇవ్వాలన్నారు. నేను అంటున్నా నోబెల్ ప్రైజ్ కాదు, నీకు గోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. అంతా గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు ఈరోజు తెలంగాణలో. ఇంకా కూడా రేవంత్ గారికి ఈ సందర్భంగానే ఒక ఛాలెంజ్ విసిరదలుచుకున్నా. రేవంత్ కానీ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ సోషల్ మీడియా కానీ ఈరోజు మీ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియాని అలచివేసే విధంగా ప్రజల గొంతును నొక్కే విధంగా మీరు చేస్తున్నారు ఏదైతే ఉందో. రోజు మీరు అడుగుతున్నారు కదా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని. నేను అంటున్నా కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చిన తర్వాత మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఒక 6 నెలలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని మా బీఆర్ఎస్ సోషల్ మీడియాకి మీదకి రాకుండా, కేసులు పెట్టకుండా, రీట్వీట్లు చేస్తే కేసులు పెట్టకుండా ఉండండి. మా సోషల్ మీడియా మీలాగా హీరోయిన్లను అంటగట్టో మీ మీద, లేకపోతే అబద్ధ ప్రచారాలు చేసో, బూతులు తిట్టో కాకుండా మీరు ఇచ్చిన ప్రామిస్ల మీద, మీరు ఇచ్చిన హామీల మీద, మీరు చేస్తున్న అభివృద్ధి మీద, మీరు చేసే సంక్షేమం మీద, మీ లోపాల మీద ఉన్న వాస్తవాలతోని మేము ఎత్తి చూపుతాం. ధైర్యం ఉంటే ఒక 6 నెలలు పోలీసులను రాకుండా చేయండి, తర్వాత కేసీఆర్ గారు రావాలో లేదో మీరు అడుగుతారు. మీకు దమ్ముంటే మా సోషల్ మీడియా జోలికి రాకుండా ఒక 6 నెలలు మాకు టైం ఇవ్వండి. మీ పాలన ఏందో, మీ కథ ఏందో మొత్తం బయట పెడతాం. మొత్తం మీ బట్టలు ఇప్పి రోడ్డున పెట్టే బాధ్యత మాది. అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి.
మేము తప్పులు చేస్తే కేసులు పెట్టండి, కానీ ఉట్టిగా రీట్వీట్లు చేస్తేనో ఏదైనా, లేకపోతే ఇప్పుడు ఒక రైతు తిడతాడు, ఆయన కడుపు మండి తిడతాడు, అది పోస్ట్ చేస్తే కూడా కేసులు పెడతారా? అంటే ఏమి చేయొద్దా? ప్రశ్నిస్తే కేసులు, ఇది పోలీస్ రాజ్యమా లేదా ప్రజాస్వామ్యమా? ఇంత దారుణంగా ఉంటుందా? మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీది ప్రజాపాలన అయితే, మీరు అన్నట్టు 7వ గ్యారంటీ మీరు తీసుకొచ్చేటట్టయితే ప్రజాపాలనలో మాకు ఒక 6 నెలలు టైం ఇచ్చి చూడండి. ఈరోజు జరుగుతున్న మీ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను, అక్రమాలను అన్నీ కూడా బయట పెట్టకపోతే చూడండి. జగన్మోహన్ రావు గారు, మీరు చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా అబద్ధాలను వల్లవేస్తుంది, అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చింది. రీసెంట్గా ఒక కాంగ్రెస్ నేత కూడా మనం ఎన్ని అబద్ధాలు చెప్పైనా సరే లోకల్ బాడీ ఎలక్షన్లో అల్టిమేట్గా మనం విన్ అవటమే మన ఎజెండా అన్నట్టు మాట్లాడడం కూడా జరిగింది. దానిపై మీ స్పందన ఏంటి? అది యాక్చువల్లీ ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాము. అబద్ధాలు చెప్పే ప్రభుత్వంలోకి వచ్చారు, అభివృద్ధి చేయలేక, సంక్షేమం చేయలేక, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలని నిలబెట్టుకోలేక మళ్ళీ కూడా అదే పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందున్న పరిస్థితులలో ఈరోజు కూడా మళ్ళీ కూడా వాళ్ళ అజెండా అదే, అబద్ధాలు చెప్పైనా సరే మళ్ళీ ఈసారి ఎలక్షన్స్ గెలిచేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక నాయకుడు ఒక సిద్దిపేటలో జరిగినటువంటి ఒక సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు క్లియర్గా, జిల్లా ప్రెసిడెంట్, ఆరు కాదు 8 అబద్ధాలు ఆడండి, ఎట్టి పరిస్థితులలో మళ్ళీ గెలవాలి, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా సరే ఈసారి మళ్ళీ గెలవాలని చెప్పి స్వయంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు పబ్లిక్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు, ప్రజలు గమనిస్తా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రజలను తక్కువ అంచనా వేస్తా ఉన్నారు. ఒకసారి ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్పి మనం ప్రభుత్వంలోకి వచ్చినామో మళ్ళా ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యాము. పబ్లిక్కి అంత తెలివి లేదని చెప్పి వాళ్ళు తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. కానీ పబ్లిక్ అన్ని కూడా గ్రహించారు, ఇక మీద ఇవన్నీ జరగవు. ముగించబోయే ముందు చాలా ఇంపార్టెంట్ అంశం ఇది. తెలంగాణ స్క్రైబ్ అని చెప్పి ఒక ఈ పేపర్ ఉన్నది. ఇది గాంధీ భవన్ నుంచి ఆపరేట్ అవుతా ఉన్నదా, లేక టీఎస్టీఎస్ కార్యాలయం నుంచి ఆపరేట్ అవుతా ఉన్నదా, లేకపోతే టీ హబ్లో ఉన్న 7th ఫ్లోర్ నుంచి ఆపరేట్ అవుతా ఉన్నదా, టీశాట్ ఆఫీస్ నుంచి ఆపరేట్ అవుతా ఉన్నదా, లేకపోతే తెలంగాణ సెక్రటేరియట్ నుంచి ఆపరేట్ అవుతా ఉన్నదా అని చెప్పి దీని మీద చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, మహిళా నాయకులు ఈరోజు సిసిఎస్లో 10ల సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో సహా 10ల సంఖ్యలో కంప్లైంట్లు అక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడి నుండి ఆపరేట్ అవుతా ఉన్నది? ఇష్టానుసారంగా అడ్డగోలుగా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులని వ్యక్తిత్వ హననం చేయడానికి మాత్రమే ఈరోజు ఈ పేపర్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఈ సర్క్యులేట్ చేసినటువంటి న్యూస్ని కాంగ్రెస్ పార్టీ వాట్సాప్ గ్రూప్లలో అదే పనిగా షేర్ చేస్తూ ఉన్నారు. షేర్ చేసి దీన్ని ప్రజల్లోకి పంపించాలి, ప్రజలు దీని మీదే దృష్టి పెట్టాలి, వాళ్ళు ప్రభుత్వ వైఫల్యాల గురించి ఆలోచించేటువంటి పరిస్థితులకు రావద్దని చెప్పి అదే పనిగా దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు 10ల సంఖ్యలో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎక్కడి నుండి ఆపరేట్ అవుతా ఉన్నదని చెప్పి ఈరోజు పోలీసులు దాని మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ అదే పనిగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ ఇంటి మీదకి వచ్చి వాళ్ళు అన్నం తింటున్నా సరే వాళ్ళని గల్లా పట్టుకొని ఈరోజు లాక్కెళ్ళి ఈరోజు వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వన్ సైడెడ్గా పోలీసులు ఈ విధంగా పనిచేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతా ఉంది. డిస్కషన్లో జాయిన్ అయినందుకు సతీష్ రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్. అల్టిమేట్గా కాంగ్రెస్ సోషల్ మీడియాను పరిశీలిస్తే ఒక్క విషయం అయితే క్లారిటీగా తెలిసిపోతుంది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగించే అంశాలైతే ఎక్కడా కనిపించవు, కానీ రేవంత్ సర్కార్ పాలనలో నలిగిపోతున్న ప్రజల కష్టాలే అసలే పట్టవు. ప్రజా సమస్యలు మచ్చుకైనా కానరావు. ఏఐ మాయతో తెలంగాణ అంతా సుభిక్షంగా ఉన్నట్లు కూడా కాంగ్రెస్ అయితే ప్రచారం చేస్తుంది. ఇది వాటి బరాబర్ అడుగుదాం. స్టేట్ యూ.